హెడ్జల్యూషన్లో ఈ తప్పులు చేసి నష్టపోకండి. ఏ నెలలో నాటుకుంటే బాగుంటుంది, ఎలా నాటుకుంటే బాగుంటుంది, గ్రోత్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెకుర్రాడు. మేము తెలియకుండా చేసిన చిన్న తప్పు వల్ల హెడ్జల్యూషన్ గ్రోత్ రాలేదు, ఫుల్గా కలుపుబడింది. ఫస్ట్ నాటుకునేటప్పుడే బోదెలు తోలుకొని నాటుకోండి. మేము తెలియక ట్రాక్టర్తో సాలు తోలుకొని నాటాము. ట్రాక్టర్ సార్లు కాలువలాగా పడ్డాయి. ఎత్తులో నాటితే నీళ్లు వారడానికి ఈజీగా ఉంటుంది, ఆ పదనందుకొని బాగానే మొలుస్తాయిలే అనుకున్నాము. మొలవడానికి అయితే మొలిచింది కానీ గ్రోత్ అయితే అస్సలు రాలేదు, ఫుల్గా కలుపు పడిపోయింది. సేద్యం చేపిద్దామా అనుకుంటే ఆ మట్టి ఎంత పోయి చిన్న చెట్ల మీద పడితే ఎంత బూడిపోతాయి. సేద్యం చేయడానికి అస్సలు చేత కావలేదు. ఇంకా దాన్ని సార్లు బట్టి దవ్వాల్సి వచ్చింది. ఆ దవ్వడం మా వల్ల కాక రోజుకు 10 మంది కూలోళ్ళని పెట్టించి మొత్తం నీట్గా తవ్వించుకున్నాము. అందుకనే మీరైతే హెడ్జల్యూషన్లో ట్రాక్టర్తో సార్లు వేపించుకోవద్దండి, ఖచ్చితంగా బోదలే తోలుకోండి. ఆ బోదలు కూడా బాగా పదును అందుకునేలాగా తోలుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో బోదలు తోలుకొని పైన ఇత్తనాలు పడేలాగా నాటుకోండి, బాగా మొలుస్తాయి. సేద్యం చేసుకోవడానికి బాగుంటుంది. కలుపు మేనేజ్మెంట్ అనేది బాగా ఈజీగా చేసుకోవచ్చు. సేద్యం చేసుకుంటే మనం కలుపు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మేము తెలియక ట్రాక్టర్ సార్లు తోలుకొని చాలా ఇబ్బంది పడ్డాము. మీరు మాత్రం ఖచ్చితంగా హెడ్జల్యూషన్ నాటే మాట అయితే బోదలే తోలుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెడ్జల్యూషన్ని ఏ నెలలో నాటుకోవాలి. హెడ్జల్యూషన్ని నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ చలి నెలలలో అస్సలు నాటకండి. చలి నెలలో హెడ్జల్యూషన్ అస్సలు గ్రోతే రాదు. మేము నవంబర్ లాస్ట్లో నాటాము, 3 monthsలో గ్రోత్ వస్తుంది. మనకు ఫిబ్రవరి, మార్చి కల్లా పిల్లలు తెచ్చుకుంటాం కాబట్టి అప్పటికి మేత ఉంటుందని నవంబర్ చివరిలో నాటుకున్నాము. నవంబర్ నుంచి 3 months చలి నెలలు కాబట్టి మాదైతే అస్సలు గ్రోత్ రాలేదు. అందుకనే మీరు చలి నెలలలో నాటుకోవాకండి. విత్తనాలు ఇచ్చిన వాళ్ళేమో 90 daysకి గ్రోత్ వస్తుంది మేపుకోవచ్చు అని చెప్పారు. ఇది చూస్తేనేమో ఇంకా చిన్నగానే ఉంది. చూడాలి 90 daysకి గ్రోత్ వస్తుందో లేదో. అండ్ దీని మీద ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా హెడ్జల్యూషన్ సాగు చేసే వాళ్ళు ఉండి గ్రోత్ తెప్పేయడం ఎలానో ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.